ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలు ఏవి, ఏ తేదీలో ఏ స్పెషల్ అకేషన్ ని శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎందుకంటే నవంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ ఆగస్టు నెలలో టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి నవంబర్ నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాల గురించి భక్తులు తెలుసుకొని ఆ తేదీలకు తగ్గట్టుగా నవంబర్ నెల టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ తేదీలో తిరుమలకు వచ్చి ఆ సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నవంబర్ నెల ప్రత్యేక పర్వదినాల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా నవంబర్ 2వ తేదీ తిరుమల నంబి ఉత్సవారంభం, నవంబర్ 4వ తేదీ శ్రీ మనవాళ్ళ మహామునుల ఉత్సవారంభం, నవంబర్ 5వ తేదీ మతత్రయ ఏకాదశి, నవంబర్ 7వ తేదీ మాస శివరాత్రి, నవంబర్ 8వ తేదీ నరక చతుర్దశి దీపావళి పండుగ, తిరుమల శ్రీవారి దీపావళి ఆస్థానం ధనలక్ష్మి పూజ, నవంబర్ 9వ తేదీ కేదార గౌరీ వ్రతం ఆకాశ దీపారంభం, నవంబర్ 10వ తేదీ చంద్రోదయం, నవంబర్ 11వ తేదీ తిరుమల నంబి సాత్తుమొర యమ ద్వితీయ భగీని హస్త భోజనం, నవంబర్ 13వ తేదీ నాగుల చవితి తిరుమల శ్రీవారి పెదశేష వాహన సేవ శ్రీ మనవాళ్ళ మహామునుల సాత్తుమొర, నవంబర్ 14వ తేదీ బాలల దినోత్సవం శనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం, నవంబర్ 15వ తేదీ తిరుమల శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ తిరుమంగయ్యాల్వార్ ఉత్సవారంభం, నవంబర్ 16వ తేదీ తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిల్లై లోకాచార్య వర్ష తిరునక్షత్రం, పోయిగయ్యాల్వార్ వర్ష తిరునక్షత్రం, నవంబర్ 19వ తేదీ యాజ్ఞవల్క జయంతి, నవంబర్ 20వ తేదీ ప్రబోధన ఏకాదశి, నవంబర్ 21వ తేదీ క్షీరాబ్ది ద్వాదశి, కైసిక ద్వాదశి తిరుమల శ్రీవారి ఆస్థానం చాతుర్మాస వ్రత సమాప్తి చక్రతీర్థ ముక్కోటి, నవంబర్ 24వ తేదీ విశ్యాలయము కార్తీక పర్వ దీపోత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, కార్తీక పౌర్ణమి తిరుమంగయ్యాల్వార్ సాత్తుమొర గరుడ వాహన సేవ రద్దు, నవంబర్ 25వ తేదీ తిరుప్పానాల్వార్ వర్ష తిరునక్షత్రం, నవంబర్ 27వ తేదీ సంకటహర చతుర్థి. ఇవండి నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి. ఇందులో ముఖ్యంగా నవంబర్ 8వ తేదీ నరక చతుర్థి దీపావళి పండుగ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం, నవంబర్ 9వ తేదీ కేదార గౌరీ వ్రతం, నవంబర్ 13వ తేదీ నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారికి మాడ వీధులలో పెదశేష వాహన సేవను నిర్వహిస్తారు. అలాగే నవంబర్ 15వ తేదీ పుష్పయాగం సేవకి అంకురార్పణ నిర్వహిస్తారు. నవంబర్ 16వ తేదీ శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. నవంబర్ 21వ తేదీ కైసిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాస మూర్తి సూర్యోదయానికి ముందే తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చి సూర్యోదయానికి ముందే శ్రీవారి ఆలయంలోకి వెళ్లడం జరుగుతుంది. నవంబర్ 24వ తేదీ కార్తీక పర్వ దీపోత్సవం కారణంగా శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవను టిటిడి వారు రద్దు చేస్తారు. ఇవి మొత్తం మీద నవంబర్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి. సో ఎవరైతే ఈ ప్రత్యేక పర్వదినాలలో తిరుమలలో ఉండి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ తేదీలను గమనించుకొని ఆ తేదీల్లో నవంబర్ నెలకి సంబంధించిన టికెట్ ని ఈ ఆగస్టు నెలలో బుక్ చేసుకొని నవంబర్ నెలలో ఆ తేదీకి వచ్చి ఆ సేవల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే నవంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో పుష్పయాగం సేవను నిర్వహిస్తారు. ఎవరైతే ఆ పుష్పయాగం సేవ టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు నవంబర్ 16వ తేదీ ఆ ఒక్క రోజే 2 సార్లు ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి 2 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండి. నవంబర్ 16వ తేదీ పుష్పయాగం సేవ జరుగుతుంది కాబట్టి ఆ తేదీకి కేవలం పుష్పయాగం సేవ టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని నవంబర్ 16వ తేదీకి టిటిడి వారు రద్దు చేస్తారండి. దీనిని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీరు టికెట్స్ ని ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు నవంబర్ నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా ఈ వీడియోని లైక్ చేసి
షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరి వారు కూడా ఈ తేదీలకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని నవంబర్ నెల టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీరు మీ వంతు హెల్ప్ చేసిన వారు అవుతారు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.